हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल के स्वागतम। ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు। ఈ సిరిధాన్యాలు తీసుకుంటూ ఉంటే మనకున్న సమస్యలు చాలా మటుకు తీరిపోతాయి। సిరిధాన్యాలలో ఒకటైన అండు కొరల గురించి ఈ రోజు తెలుసుకుందాం। వీటిని బ్రౌన్ టాప్ మిల్లెట్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు। మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెద్దగా పెట్టరు, కానీ ఈ మధ్య కాలంలో సిరిధాన్యాల పట్ల మనలో చాలా మంది శ్రద్ధ పెట్టి వండుకొని తింటున్నారు। ఆరోగ్యం చేయి జారితే తప్ప సమస్య మన వరకు లేదా మన వాళ్ళ వరకు వస్తే తప్ప ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడం లేదు। ఈ రోజుల్లో 30 సంవత్సరాలు రాకుండానే డయాబెటీస్, బీపీ వంటివి వచ్చేస్తున్నాయి। అలాగే రక్తహీనత వంటివి కూడా, మానసిక ఒత్తిడి వంటివి కూడా వచ్చేస్తున్నాయి। ఎన్ని మందులు వాడినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు। అలా కాకుండా మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది। ఈరోజు అండుకొరలు తింటే ఎన్ని రకాలుగా ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం। అండుకొరల్లో ఎక్కువగా ప్రోటీన్స్, ఫైబర్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉన్నాయి। ఇతర మిల్లెట్స్తో చూసుకుంటే అండుకొరల్లో ఎక్కువగా పోషకాలు ఉన్నాయి। ఈ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి, గ్లూటెన్ రహితంగా ఉంటాయి। డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది। మన శరీరంలో విషాలను బయటికి పంపించడానికి చాలా బాగా సహాయపడుతుంది। దీనిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది। ఈ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ రక్తంలోకి చేరకుండా పేగుల్లోనే ఉంచి ఆ తర్వాత బయటికి పంపేసేలా చేస్తుంది। ఈ ఫైబర్ తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావటానికి చాలా బాగా సహాయపడుతుంది। అంతేకాకుండా తీసుకున్న ఆహారంలోని చక్కెరలు రక్తంలో స్పీడ్గా వెళ్లకుండా నిదానంగా వెళ్ళేలా చేస్తుంది। డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ అండుకొరలు చాలా బాగా సహాయపడతాయి। బరువు తగ్గించడంలో సహాయపడుతుంది। బరువు తగ్గాలనుకునే వారు ఈ అండుకొరలను తీసుకుంటే చాలా మంచిది। చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది। చెడు కొలెస్ట్రాల్ అసలు మనం తీసుకున్న అన్నం జీర్ణం అయ్యాక దానిలోంచి కొలెస్ట్రాల్ అనేది రక్తంలోకి వెళ్లకుండా ఈ అండుకొరల్లో ఉన్న ఫైబర్ అడ్డుకుంటుంది, బయటికి వెళ్ళేలా చేస్తుంది ఈ అండుకొరలు। ఈ విధంగా కొలెస్ట్రాల్ వెళ్లకుండా చేయటం వలన హార్ట్లో బ్లాకేజ్లు ఉండవు, అలాగే పక్షవాతం వంటి సమస్యలు రావు, గుండె ఆరోగ్యంగా ఉంటుంది। అధిక బరువు సమస్య ఉన్నవారు కూడా రోజువారీ ఆహారంలో ఈ అండుకొరలను భాగంగా చేసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది। దీనిలో ఉన్న ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది, కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది। దాంతో మనం తీసుకునే ఆహారం క్వాంటిటీ కూడా తగ్గుతుంది। మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే బరువు పెరిగే సమస్య ఉండదు। అలాగే దీనిలో ఉండే విటమిన్ B3 అంటే నియాసిన్ కూడా కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది। యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి, కండరాల క్షీణతను తగ్గించడంలో సహాయపడుతుంది। ఆస్తమా వంటి శ్వాసకోశ పరిస్థితులను కూడా తగ్గిస్తుంది, చర్మ స్థితి స్థాపకతను మెరుగుపరుస్తుంది, మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది। మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా సహాయపడుతుంది। వీటిని శుభ్రంగా కడిగి 2 నుంచి 3 గంటలు నానబెట్టిన తర్వాత మనం అన్నం వండుకోవాలి, అప్పుడు బాగా ఉడుకుతుంది। ఈ అండుకొరలు మనం అన్నం రూపంలో తీసుకోవచ్చు, లేదా పిండిలా తయారు చేసుకుని రొట్టెలుగా చేసుకోవచ్చు, దోశలుగా కూడా చేసుకోవచ్చు। వీటిని మొతకగా రవ్వగా ఆడి ఉప్మా వంటివి కూడా చేసుకోవచ్చు। దీంతో స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు, పాలల్లో దీన్ని ఉడికించి మనం స్వీట్ తయారు చేసుకోవచ్చు। ఈ అండుకొరలను మనం ఏ రకంగా తీసుకున్నా మంచి ప్రయోజనం కనబడుతుంది। చూసారుగా, గుండెకి సమస్యలు రాకుండా ఉండాలన్నా, అధిక బరువు సమస్య నుంచి బయటపడాలన్నా, హార్ట్ బ్లాకేజ్లు ఏమీ లేకుండా ఉండాలన్నా అండుకొరలు చాలా బాగా సహాయపడతాయి। ఈ మధ్యకాలంలో చాలామంది అండుకొరలను తింటున్నారు। వీడియో నచ్చితే లైక్ కొట్టండి।